యాక్సిడెంట్ అయిన జోష్నకి స్పృహ రావడంతో ఇక శివన్నారాయణ పారిజాతం తన గదిలోకి వెళ్ళి జోష్నని చూస్తూ ఉంటారు. ఇక పారిజాతం అయితే హాస్పిటల్కి నువ్వెందుకు వెళ్ళావు, అక్కడ యాక్సిడెంట్ ఎలా జరిగింది అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక శివన్నారాయణ ఏం జరిగిందో మనకు కార్తీక్ చెప్పాడు కదా, తనని డిస్టర్బ్ చేయొద్దు, రెస్ట్ తీసుకోవాలని నర్స్ చెప్పింది కదా, ఏం మాట్లాడద్దు, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి వస్తానని చెప్పి ఇక తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక జోష్న అయితే బావ రావడం ఏమిటి అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే జరిగిందంతా చెప్పి నీ తండ్రే నిన్ను రక్తం ఇచ్చి కాపాడాడు అని చెప్తూ ఉంటుంది. ఇక జోష్న అయితే ఓహో నీ కొడుకు నన్ను కాపాడాడనమాట అంటుంటే, నా కొడుకు కాదు, నీకు తండ్రి, నీకు జన్మనిచ్చిన తండ్రి నీకు రక్తం ఇచ్చి కాపాడాడు అని చెప్తూ ఉంటుంది. ఇక దాసు అయితే ఇంటికి వెళ్లకుండా జోష్నకి స్పృహ వచ్చే వరకు ఆగి తనతో మాట్లాడాలనుకొని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక శివన్నారాయణ జోష్నా గదిలోంచి బయటికి వెళ్ళిపోవడంతో ఇక దాసు జోష్నా గదిలోకి వెళ్తాడు. ఇక అక్కడే ఉన్న పారిజాతం నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా, శివన్నారాయణ ఇక్కడే ఉన్నాడు, నిన్ను చూశాడంటే పెద్ద గొడవ చేస్తాడు అంటుంటే, ఇక దాసు అయితే నా కూతురుతో మాట్లాడాలమ్మా, నీకంత భయంగా ఉంటే నువ్వే బయటికి వెళ్ళు అని చెప్తూ ఉంటాడు. ఇక పారిజాతం అయితే సరే త్వరగా మాట్లాడి వచ్చి అని గది బయటికి వెళ్ళి శివన్నారాయణ రాకుండా కాపలా కాస్తూ ఉంటుంది. ఇక జోష్న అయితే నాతో ఏం మాట్లాడాలి అని దాసును అడుగుతూ ఉంటుంది. నీకు వార్నింగ్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను, అసలు నువ్వు హాస్పిటల్కి ఎందుకు వచ్చావు, యాక్సిడెంట్ ఎందుకు చేశావు అని తనని అడుగుతూ ఉంటాడు. ఇక జోష్న అయితే నేను బావ కోసం వచ్చాను, నా కారు బ్రేకులు పడలేదు అందుకే యాక్సిడెంట్ అయింది అని చెప్తుంటే, ఇక కోపం వచ్చిన దాసు అయితే అబద్ధం చెప్పావంటే ఇక్కడే ఉన్న ఈ సెలైన్ స్టాండ్తో నీ బుర్ర బద్దలు కొడతాను, కావాలంటే మళ్ళీ రక్తం ఇస్తాను, ముందు నీ పద్ధతి మార్చుకో జోష్న, నేను నీకు మాటిచ్చాను, వారసురాలెవరో నా నోటితో నేను చెప్పను అన్నాను, కానీ వారసురాలికి అన్నేం జరిగితే ఊరుకోనని కూడా చెప్పాను, నేనిచ్చిన మాట మీద నేను నిలబడతాను, నువ్వు తీసుకున్న మాట మీద నువ్వు నిలబడాలి కదా అని అరుస్తూ ఉంటాడు. ఇక జోష్న అయితే నేనేం చేశాను నాన్న, నేనేం మాట తప్పాను అని అంటూ ఉంటుంది. ఇక దాసు అయితే కోపంగా దీపని ఎందుకు చంపాలనుకున్నావు, నేనంతా చూశాను, నాకంతా తెలుసు, నువ్వు దీపని చంపాలనుకునే కారుని స్పీడ్గా పోనిచ్చావు, దీపని నేను చూడకపోయింటే తను నేను పిలవకపోయింటే ఇప్పుడు ఆ యాక్సిడెంట్ దీపకే అయ్యుండేది, నేను నీ తండ్రన్న ప్రేమ గౌరవం లేకపోయినా నా కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడావని చచ్చిపోయిన నీ తల్లి గుర్తొచ్చి నీకు నేను మాటిచ్చాను, ఇచ్చిన మాటని నిలబెట్టుకో జోష్న, ఇంటి వారసురాలి జోలికి వెళ్ళినా దీపకి ఏదైనా ప్రమాదం జరిగినా నేను ఇచ్చిన మాటని తప్పుతాను, గీత దాటుతాను అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక జోష్న అయితే ఈ విషయం ఎవ్వరికీ తెలియదనుకున్నా, కానీ నాన్నకు తెలిసిపోయింది, తను అడ్డం రాకుంటే ఆ దీప చచ్చిండేది, తను వారసురాలు అన్న సంగతి ఎవ్వరికి తెలిసేదే కాదు, ఎప్పటికైనా ఈ దీప బ్రతుకుంటే నాకు ప్రమాదమే, ఇప్పటికి తప్పించుకున్నా నా చేతిలో తప్పించుకోలేదు, తన చావు నా చేతిలోనే రాసిపెట్టుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.